ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్ లో రోడ్డును పోలీసులు క్లియర్ చేస్తున్నారు. విగ్రహాలను దారి మళ్లిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ లో విగ్రహాలను నెక్లెస్ రోడ్ వైపు మళ్లించారు. శోభయాత్రలో డీజేలను పోలీసులు బంద్ చేయిస్తున్నారు. ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూసిందే అయితే ఖైరతాబాద్ మహాగణపతి మొత్తం తెలుగుగా కూడా అయితే నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం తెలుగుగా చూస్తుంటే అయితే హాఫ్ అన్ అవర్ మొత్తం స్టార్ట్ అయినటువంటి ఈ శోభయాత్ర నిదానంగా సాగుతూ వస్తుంది. మొత్తం తెలుగుగా చూస్తున్నాం. మనం బస్సులతో చిక్కిపోయింది ఇరువైపులా మొత్తం ఖైరతాబాద్ మొత్తం తెలుగుగా కూడా ఈ యొక్క ఖైరతాబాద్ ప్రాంతం అంతా కూడా విశేష భక్తులతోని మారుమూర్తులు చెప్పాలి. బాయ్ బాయ్ గణేష్ అంటూ చివరిసారిగా ఈ యొక్క విశ్వరూప మహా గణపతికి చివరిసారిగా మొత్తం తెలుగుగా కూడా వీడితో కలిసేందుకు భారీ సంఖ్యలో ఆ యొక్క భక్తులు అధికంగా వస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ప్రారంభమవుతుంది యాత్ర ఒక్కొక్క ఫ్లోగా చదువుతూ వస్తుంది. ఇప్పటికే హాఫ్ అన్ అవర్ మొత్తం తెలియదు. హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయింది. చదువుతున్నటువంటి ఈ యాత్ర మొత్తం తెలుగా అయితే 2 గంటల ప్రాంతం వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర జరుగుతుందంటే కూడా అధికారులు తెలుసుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వినాయక విశ్వాసానికి సభ్యులు కూడా అయితే ఈ యొక్క శోభాయాత్ర మొత్తం తెలుగా కూడా 1 గంటల వరకు శోభాయాత్రను నిర్వహిస్తామంటూ కూడా చెప్తూ పోతున్నారు. 2 గంటల ప్రాంతం వరకు కూడా కొద్దిగా లేట్ అయింది కాబట్టి 2 గంటల ప్రాంతం వరకు కూడా శోభాయాత్ర జరగవచ్చానికి కూడా అంటున్నటువంటి ఆ విషయాలు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా భారీగా అయితే జన సందోహం మధ్యన ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర అయితే ప్రారంభమైందని తెలుస్తుంది. అయితే భక్తులు పూర్వకాలంగా అయితే తోడుగా అయితే ఉన్నటువంటి భక్తు వాయిద్యాల మధ్య అయితే చాలా అయితే సాంప్రదాయంగా సంస్కృతి కార్యక్రమాలతో అయితే మితంగా కూడా అయితే గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. అయితే అంటే ముఖ్యం కూడా ఇక్కడ నుండి ఆ యొక్క ప్రేమ వరకు 5 గంటల సమయం కూడా పరిస్థితిగా చెప్తూ ఉన్నారు. 5 గంటల సమయం వరకు కూడా కొనసాగేటటువంటి యాత్ర కొనసాగుతుంది అంటూ కూడా చెప్తూ వస్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం తొలిగా చూస్తుంటే మహా జగన్నాథుని శోభాయాత్ర మొత్తంగా కూడా ప్రారంభమైంది. శోభాయాత్రలో భక్తులు విశేషంగా భక్తులు మొత్తంగా కూడా ఊరేగింపుగా బయలుదేరుతున్నట్టు తెలిసింది. ఇప్పుడు మొత్తం రాత్రుల నుండి కూడా ఈ యొక్క యాత్ర ప్రారంభమైంది. సుమారుగా 4 గంటల పాటు కూడా ఈ యాత్ర కొనసాగనున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే బలాగణేష్ కూడా నిదానంగా ప్రవహించినటువంటి దృశ్యాల మధ్య మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుండి ఆ యొక్క జగన్నాథుని శోభాయాత్ర ప్రారంభమై ఆటగాడు కావచ్చు కాబట్టి మొత్తం తెలుగుగా చూస్తుంటే ఇక్కడ నుండి మహా జగన్నాథు నుంచి మొత్తం తెలుగుగా కూడా భక్తులు నిరోధనం కలుపుతున్నారు. బాయ్ బాయ్ గణేష అంటూ తెలుగు గణేష అంటూ కూడా అనుకుంటుగా కూడా చూస్తున్నాం. మనం భారీ ఎత్తున అయితే మొత్తం తెలుగుగా ఈ యొక్క మహా గణేశుని చూడడానికి వివిధ రాష్ట్రాల నుండి హైదరాబాద్ జీఎస్ఎంసీ ప్రాంతంలో ఉండేటటువంటి భారీగా తరలి రావడం జరిగింది. మొత్తం తెలుగుగా చూస్తున్నాం. ఒక్కొక్క అడుగు ముందుగా అయితే ఆ యొక్క శోభాయాత్ర కరెంటు వస్తుంది. ఆ పోలీసులు అందరూ కూడా అయితే భక్తులని అయితే ఎవరికి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఈ యొక్క యాత్ర కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు అందరూ కూడా అయితే కట్టుకు అయితే మొత్తం కూడా తప్పిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏ స్థాయితో క్లియరెన్స్ చేస్తున్నారు. వాటిని ముందుకు వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసేసి అయితే ముందుకు కదిలే విధంగా అయితే ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మనం చూస్తున్నది అయితే ఈ యొక్క